జగన్ ఇబ్రహీంపట్నం పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు వేరంగం సృష్టిస్తున్నారు. జన సమీకరణతో రోడ్లపైకి గుంపులుగా వచ్చి ప్రజలను అవస్థలకు గురి చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటుపల్లి ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోని రింగ్ సెంటర్ వద్ద నుండి ఆయన యొక్క యాత్ర అయితే జరుగుతుంది. అయితే పరామర్శ కోసం వచ్చినటువంటి ఆయన బల ప్రదర్శన చేయించే విధంగా బల ప్రదర్శన చూయించే విధంగా తన యొక్క యాత్ర అయితే కొనసాగుతుంది. అటు తాడేపల్లిలోని తన నివాసం నుండి దాదాపు ఉదయం 11:30 గంటలకి బయలుదేరినటువంటి ఆయన వెస్ట్ బైపాస్ మీదుగా ఇబ్రహీంపట్నం వైపు వచ్చారు. వెస్ట్ బైపాస్ మీదుగా వచ్చినటువంటి జగన్ గొల్లపూడి దగ్గర ఉన్నటువంటి సర్వీస్ రోడ్లో నుండి తీసుకుని ఇబ్రహీంపట్నం వైపుగా వచ్చారు. అయితే ఇబ్రహీంపట్నం దగ్గర నుండి ర్యాలీగా జోగి నివాసం వైపుకి చేరుకుంటున్నాడు. అడుగడుగునా కూడా వైఎస్ జగన్కి సంబంధించినటువంటి ర్యాలీలో పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు అయితే రెచ్చగొట్టే విధంగా పోలీసులతో గొడవకు దిగే విధంగా వ్యవహారం అయితే జరుపుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి ఇటు ఇబ్రహీంపట్నంలోని జోగి నివాసం వద్ద ఆ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు అయితేనేమి శ్రేణులు అయితేనేమి బైకులతోన స్టంట్లు చేస్తూ స్థానిక ప్రజలతో పాటు వాహనదారులను అయితే భయభ్రాంతులకు అయితే గురి చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ దగ్గర నుండి జోగి నివాసం వైపు ఉన్నటువంటి పవిత్ర సంగమం రోడ్లో కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి దుకాణాలన్నీ పూర్తిగా మూసివేసినటువంటి పరిస్థితి. రోజు కూడా ఇక్కడ తాము దుకాణాలు నిర్వహించుకున్నటువంటి తమకి ఈరోజు ఈ దుకాణాలు మూసివేయడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రతి అరగంటకు ఒకసారి గంటకు ఒకసారి పోలీసులను రెచ్చగొట్టే విధంగా తమ యొక్క వ్యాఖ్యలను అయితే పార్టీ శ్రేణులు అయితే చేస్తున్నారు. పార్టీ శ్రేణులు ఆ యొక్క వ్యాఖ్యలు చేస్తుండడంతో స్థానిక ప్రజలు కూడా ఆశ్చర్యం అయితే వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇబ్రహీంపట్నంలో జగన్ పర్యటన సందర్భంగా ఇక్కడైతే వైకాపా శ్రేణులు అయితే రెచ్చిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు అటు జగన్ పర్యటన నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే వైకాపా కార్యకర్తలు జోగి నివాసం వద్దకి చేరుకుంటున్నటువంటి సందర్భంగా డి రాంబాబు అనేటువంటి వ్యక్తి చిల్లకల్లుకు చెందినటువంటి వ్యక్తి అయితే సృహ తప్పి పడిపోయి జోగి నివాసం వద్ద పడిపోయాడు. జోగి నివాసం వద్ద పడిపోవడంతో అపశృతి అయితే చోటు చేసుకుంది. ఈ అపశృతిలో ఆ డి రాంబాబు అనేటువంటి వ్యక్తిని హుటాహుటిన అంబులెన్స్లో తీసుకుపోగా అప్పటికే రాంబాబు అనేటువంటి వ్యక్తి మృతి చెందినట్లుగా వైద్యులైతే నిర్ధారించారు. అటు VTPS విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ కూడా భారీ వేగంతో వస్తున్నటువంటి వైకాపాకు చెందినటువంటి ఒక కార్యకర్త మద్యం మత్తులో అక్కడ ఉన్నటువంటి డివైడర్ని ఢీకొని మృతి చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి మృతి చెందాడన్నటువంటి వివరాలపై పోలీసులు అయితే విచారణ చేపట్టారు. ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత స్పీడ్లో ఆ ప్రాంతంలో ప్రయాణించి డివైడర్ని ఢీకొట్టి చనిపోయాడన్నటువంటి వివరాలపైన అయితే పూర్తి స్థాయిలో పోలీసులు అయితే విచారణ చేపట్టారు. మరోవైపు ఇటు వైకాపాకి చెందినటువంటి అధినేత పర్యటనలో మాత్రము అడుగడుగున ప్రజలకైతే తీవ్ర ఇబ్బందులు అయితే చోటు చేసుకుంటున్నాయి. అటు ఇబ్రహీంపట్నం వైపుకి గొల్లపూడి నుండి వస్తున్నటువంటి సందర్భంలో దాదాపు కేవలం 10 కిలోమీటర్ల ఈ యొక్క మార్గం ఏదైతే ఉందో దూరం అయితే ఉందో ఈ దూరంలో దాదాపు 4 గంటల మేర ఈ యొక్క ర్యాలీ అయితే కొనసాగుతుంది. ఈ 4 గంటల నుంచి 6 గంటల వరకు దాదాపు అంతకు ముందు నుండే ప్రజలైతే తీవ్ర నరయక్క యాతన అయితే పడుతున్నారు. అత్యవసరంగా హైదరాబాద్ మార్గం వైపుతో పాటు అటు తిరువూరు ఖమ్మం వైపు భద్రాచలం వైపు వెళ్ళేటువంటి ప్రజలు వాహనదారులు అయితే తీవ్ర అవస్థలు అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. పోలీసులు పదే వైసీపీ కార్యకర్తలతో పాటు ఆ పార్టీ శ్రేణులకి తప్పుకోమని రహదారికి మార్గము ఇవ్వాలన్నా వాహనదారులకు ఇవ్వాలని చెబుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా పార్టీ శ్రేణులు అయితే వినకుండా పదే వాహనదారులకు అడ్డుగా వచ్చి వాహనాలను అయితే నిలువరిస్తున్నారు. పార్టీకి వైసీపీ అధినేత వస్తున్నటువంటి సందర్భంగా అటు ఎన్టీఆర్ జిల్లాకు చెందినటువంటి నేతలు కూడా తమ యొక్క బల ప్రదర్శనని చూయించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో అవినాష్ కానీ తలశీల రఘురాం కానీ వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ ఇటు జోగి రమేష్ కానీ మిగిలినటువంటి తిరువూరుకు చెందినటువంటి స్వామిదాసుకి చెందినటువంటి కార్యకర్తలను కూడా ఇక్కడికి తరలించి తమ యొక్క ప్రదర్శనని చూయించుకునే
విధంగా అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే జోగికి ఏదైతే పరామర్శకు వస్తున్నానని చెప్పినటువంటి జగన్ అయితే ఎక్కడా కూడా పరామర్శ అయితే ఇక్కడైతే కనిపించడం లేదు. ఇక్కడ పూర్తిగా కూడా తమ యొక్క బల ప్రదర్శన, తమ యొక్క పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు, తనకు ఓటు బ్యాంకు ఉంది అనేటువంటిది చూయించుకునే విధంగా మాత్రమే ఈ యొక్క జగన్ పర్యటన అయితే నడుస్తుంది. అటు దీనిపైన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కూడా జగన్ పర్యటన పైన స్పందించారు. జగన్ అటు గుంటూరుకి అంబటి రాంబాబు పరామర్శకు వెళ్ళినప్పటితో పాటు ఇప్పుడు జోగిరి పరామర్శకు వచ్చినప్పుడు కూడా ఎక్కడా కూడా నిబంధనలు పాటించకుండా పోలీసులకు పదే పదే అడ్డంకులు సృష్టించే విధంగా ఆ పార్టీ అధినేతతో పాటు ఆ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కూడా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడా కూడా సిగ్నల్ దగ్గర తను వస్తున్నానని ఎక్కడా కూడా ట్రాఫిక్ని నిలువరించేందుకు వీలు లేదని కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు అటు గన్నవరం నుండి కానీ అటు తన నివాసం ఉండవల్లి నివాసం నుండి కానీ వెళ్తున్నప్పుడు కూడా ఎక్కడా కూడా ట్రాఫిక్ నిలువరించేటువంటి పరిస్థితి ఈ 2.5 ఏళ్ల కాలంలో ఎక్కడైతే జరగలేదు. జగన్ వచ్చినప్పుడు మాత్రం ప్రజలైతే తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. జగన్తో పాటు ఆ పార్టీ శ్రేణుల యొక్క వ్యవహార శైలి తీరు అదే విధంగా ఉంటుందని కూడా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అయితే విమర్శించారు. ఇక్కడికి ప్రస్తుతం ఇబ్రహీంపట్నంకి వచ్చినటువంటి వైసీపీ అధినేత ఆ తర్వాత మరి కాసేపట్లో కూడా జోగి రమేష్ నివాసానికి అయితే చేరుకుంటున్నారు. అయితే జగన్ పర్యటన సందర్భంగా పోలీసులకైతే పెను సవాలుగా అయితే కొంత మారిందనే చెప్పుకోవచ్చు. ఆ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, ఇబ్రహీంపట్నం నుంచి.